హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్. ఇవాళ హరిహర వీరమల్లు సినిమా హిట్ అయిందని కొందరు, బ్లాక్ బస్టర్ అయిందని కొందరు, కొంతమంది అయితే అసలు సినిమా ఏం బాగోలేదని, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది సెకండ్ హాఫ్ ఇలా ఉందని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే కామన్ ఆడియన్ కొంత కన్ఫ్యూజన్కి గురవుతున్నాడు. అసలు సినిమా హిట్ అయిందా, నిజంగా వీళ్ళు చెప్తున్న లెక్కలు నిజమైనవేనా, ఫస్ట్ డే కలెక్షన్స్ అంత వచ్చాయా, ఇవన్నీ నాకు కూడా అనుమానం వచ్చి మార్నింగ్ నుండి నేను కంప్లీట్గా దీని మీదే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ అనొచ్చు, తప్పులేదు. ఎందుకనంటే దగ్గర దగ్గర 3-4 అవర్స్ స్పెండ్ చేశా దీని మీద. ఇంతకుముందు అసలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత, ఎన్నొచ్చాయి, సినిమా హిట్టా కాదా, నిజంగానే అంటే వ్యతిరేక ప్రచారాలు నిజమైనవేనా, పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నమా, లేకపోతే నిజంగా సినిమా బాగాలేదా, ఇవన్నీ ఒకసారి చూద్దాం. వీటికన్నా ముందు నేను ఒక చిన్న 2-3 సామెతలు చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఒక పొట్టేలంట వెళ్ళి కొండని పదే 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 ఢీకొంటుంది. అంటే చిన్నపిల్లలు చూసిన వాళ్ళు, అంటే ఊహ తెలియని పిల్లలు, పసిపిల్లలు, ఆ బలంగా ఉన్న పొట్టేలు టాప్ టాప్ అని సౌండ్ వస్తుంటుంది కదా, అమ్మో కొండ విరిగిపోతుందేమో, కొండ పడిపోతుందేమో అనుకుని అక్కడి నుంచి భయపడి పారిపోతున్నారు ఆ పిల్లలు. పెద్దవాళ్ళు వచ్చారు ఈలోపు. ఏంటి అని అంటే ఆ పొట్టేల్ని వెనక్కి లాక్కొచ్చి చూపిస్తే దానికే బొప్పి కట్టింది, రక్తం వచ్చింది. కొండ అలాగే ఉంది. ఇక్కడ పొట్టేలును కొండని ఢీకొన్న పొట్టేలు సామెత ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మొహం మీదే పడుతుంది అనే సామెత కూడా నాకు గుర్తొచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్ ఇదంతా నేను స్టడీ చేసిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా గురించి నేను నిజంగా అభిమానులకి చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఓ సిమెంట్ గోడ అడ్డం పెట్టి అయితే సునామీని అయితే ఆపలేరబ్బా, నో డౌట్ దానిలో. ఎందుకంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేసింది హరిహర వీరమల్లు. నాకు పర్సనల్గా ప్రీమియర్ షో చూసిన నాకు అద్భుతంగా అనిపించింది సినిమా. మరి అలాంటిది నెగిటివ్ ప్రచారాలు పనిగట్టుకుని కొంతమంది వర్గం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలు లాస్ట్ టైం ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఫ్యాన్స్ కాదు లేదా వ్యతిరేకులు కాదు, మామూలు జనాలకి, సినిమా లవర్స్కి, సినిమా చూద్దామా అనుకునే ఒక సగటు ప్రేక్షకుడికి సినిమా నచ్చాలి కదా. ఆ లెక్కలో సినిమా బంపర్, సూపర్ డ్యూపర్ బ్లాక్ బస్టర్ హిట్ హరిహర వీరమల్లు. వాటన్నిటికీ లెక్కలతో వచ్చాను నేను. ఒకసారి దాన్ని గమనిద్దాం. నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఫస్ట్ ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే. హ్యాష్‌ట్యాగ్ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని. అది ప్రీమియర్ షో మీద ఏమాత్రం అస్సలు ఇంత 1% కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యాన్స్తో పాటు వెళ్ళారు, చూశారు, సూపర్ డూపర్ అన్నారు. ఫస్ట్ డేనే 40 కోట్లు వకీల్ సాబ్ ఓపెనింగ్ డే రోజు, ఫస్ట్ డే రోజు వస్తే, ప్రీమియర్ షోలోనే 12,70,00,000 వరల్డ్ వైడ్గా సాధించింది మన హరిహర వీరమల్లు. మరి ఇక నెక్స్ట్ థర్స్డే రోజు రిలీజ్ అయింది కదా ఓవరాల్గా, అప్పుడు చూద్దాం మన లెక్కలు. వరల్డ్ వైడ్ 31,50,00,000. ఇది గ్రాస్ కంప్లీట్గా, అంటే నెట్ వర్త్ చెప్తాను ఇప్పుడే. 44,20,00,000 నెట్. ఇక గ్రాస్ ఏంటంటే, గ్రాస్ నుండి కొంత ట్యాక్సెస్ పోతాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఇవి కరెంట్ థియేటర్స్ ఛార్జెస్ కానీ అవన్నీ పోగా మనకి 44,20,00,000 అనేది నెట్వర్త్. అయితే గ్రాస్ వచ్చేసి 70 కోట్లు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నిట్లోనూ ఫస్ట్ డే అత్యద్భుతమైన రికార్డ్స్ సృష్టించిన సినిమా హరిహర వీరమల్లు. సెకండ్ ప్లేస్లో వకీల్ సాబ్ నిలబడింది 40 కోట్లు. కానీ చాలా డిఫరెన్స్ ఉంది వకీల్ సాబ్ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్కి అండ్ ఈ గ్రాస్ కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్. కామన్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకనంటే చాలామందికి, అంటే డిస్ట్రిబ్యూటర్స్కి, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొంత ఇవన్నీ ట్యాక్సెస్ కానీ అవి కానీ పోంగా గ్రాస్ 70 కోట్లలో 45-46 కోట్లు అలా వస్తుంది. ఇక హైదరాబాద్లో 66% టికెట్ బుకింగ్స్ ఉన్నాయి సెకండ్ డే కూడా. అలాగే మనకి వైజాగ్లో 77% అత్యధికంగా టికెట్ బుకింగ్స్. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో, బాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా సీటింగ్ కెపాసిటీ అండ్ సీట్ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గలేదు. బెంగళూరులో 37 అండ్ చెన్నైలో 34%, హిందీలో కూడా 12.4% తోటి ఆక్యుపెన్సీ అయితే జరుగుతుంది. సెకండ్ డే కూడా ఒక 50 కోట్లు
వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కనుక జరిగితే 100 crores ఈజీగా దాటిపోతుంది. ఈ వీకెండ్ కల్లా కంప్లీట్గా అంటే 250 crores దీని మీద ఖర్చు పెట్టామని చెప్తున్నారు. కాబట్టి నిర్మాతలు బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం అయితే ఈ వీక్లో ఉంది. సో ఇదైతే ఇది పక్కన పెడదాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ పెట్టారు. జనరల్గా ఆయన ఏ సినిమాకి సక్సెస్ మీట్కి రారు, అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారు, కానీ ఈ సినిమా నా సక్సెస్ అయింది అని చెప్పి అబద్ధాలు అయితే చెప్పుకోరు కదా. సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్ అయిందని చెప్పారు. 30 crores ఫస్ట్ డే గ్రాస్, 30 కూడా కాదు, 40 crores 45 crores దాకా మనకి నెట్వర్త్ వచ్చేసింది. గ్రాస్ చూసుకుంటే మాత్రం 70 కోట్ల పైన ఉంది. ఇవన్నీ అబద్ధాలు అయితే చెప్పరు కదా. ఇంకోటి ఆయన ఏం చెప్పారంటే, బురద జల్లే వాళ్ళని కావాలని పనిగట్టుకుని చెప్పే వాళ్ళకి నేను ఆల్రెడీ విజయం సాధించేశాను, సినిమాతోటి నేను ఏం చెప్పదలుచుకున్నాను భావితరాలకి, మన అన్సంగ్ హీరోస్ హరిహర వీరమల్లో కల్పిత పాత్రైన అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను మన నెక్స్ట్ జనరేషన్స్కి నేను అందిద్దాం అనుకున్నాను, అది దానిలో నేను సక్సెస్ అయ్యాను. అలాగే నిర్మాత కూడా సేఫ్ జోన్లో ఉండటం 2 విధాలుగా నాకు చాలా హ్యాపీని ఇస్తుందని చెప్తున్నారు. కామన్ ఆడియన్స్కి లేని బాధ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి దేనికి ఉండాలి? గ్రాఫిక్స్ బాగోలేదు, లేకపోతే ఇంకోటి బాగలేదు, కొంచెం జస్ట్ ఒక చిన్న క్లాత్ తోటి ఇలా హీరోయిన్ కొడితే ఆయన అంత దూరం వెళ్ళి ఎగిరి కింద పడిపోతాడా? ఇలాంటివన్నీ కొన్ని డైరెక్టర్కి ఒక సినిమాటిక్ యూనివర్స్ అనేది ఉంటుంది, దానిలో కొంత లిబర్టీ అనేది ఉంటుంది. ఆ లిబర్టీ తీసుకోకుండా సినిమాని ఒక కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దటం అనేది తప్పని పరిస్థితి. లేకపోతే ప్రతి ఒక్కటి ఆర్ట్ సినిమాలాగా అయిపోతుంది. ప్రతి ఒక్కటి రియాలిటీలో చూసుకోకూడదు. ఆన్ స్క్రీను మనం ఎంత ఎంజాయ్ చేసామనేది చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీకి అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ వచ్చాయి కదా, అది చాలు కదా పవర్ స్టార్ అభిమానులకి, ఇంకేం కావాలి? అలాగే ప్రతి ఒక్కళ్ళు నేను మార్నింగ్ నుంచి చేసుకున్న ఒక దీనిలో బాగా ప్రిపేర్ అయ్యి చెప్దాం అనుకున్న దానిలో కామన్ ఆడియన్స్ రివ్యూస్ కూడా నేను చూశాను. చాలా ఛానల్స్ చూశాను, దగ్గర ఒక 70 ఛానల్స్ ఎతికాను. కామన్ ఆడియన్స్ ఎక్కడ వాళ్ళ ఫేస్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ డిసప్పాయింట్ అనేది లేదే. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, అలాగే క్లైమాక్స్ చాలా అద్దిరిపోయింది, ఆ ఫీల్ తోటి బయటకు వస్తారని ఉంది కదా. అలాంటప్పుడు ఒక సినిమాని, అది పవర్ స్టార్ సినిమా కానివ్వండి, మెగాస్టార్ సినిమా కానివ్వండి, విక్టరీ వెంకటేష్ది కానివ్వండి, కింగ్ నాగార్జున గారు కానివ్వండి, అల్లు అర్జున్ది అయినా సరే, వాళ్ళు పడిన కష్టాన్ని మనం గమనించాలి. అలాగే సినిమా ఒక ఓవరాల్గా దాని సోల్ ఏంటి, సోల్ ఆఫ్ ది మూవీ ఏంటి, ఎలా తీశారు, అనుకున్నది తెరకెక్కించగలిగారా అనేది మనం చెప్పగలగాలి. కానీ ఈ ఈ సొల్లు వ్యాపారాల్లాగా లేకపోతే ఇష్టం వచ్చినట్టు మనం చాలా ఈజీగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయనే చెప్పారు నిన్న సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడో నెల్లూరులో రోడ్ల మీద నేను ఒక కామన్ పర్సన్గా రోడ్ల మీద తిరిగిన వ్యక్తిని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అదే గొప్ప. నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటే నేను ఇంకా పై స్థాయికి వెళ్ళినట్టే అని చెప్పారు. కాబట్టి డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ. అట్లీస్ట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా దీన్ని అడ్డుకోకపోయినా నిజంగానే లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.